నిషా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రోజా అక్కడికి వచ్చి ప్రేమ్ మీద కేసు పెట్టండి, తనకి శిక్ష పడాల్సిందే అని రోజా చెప్తూ ఉంటుంది. నోటీస్ పంపిస్తానని నిషా వాళ్ళ ఫాదర్ అంటాడు. ఇక మినిస్టర్ చెప్పినట్లే ప్రేమ్కి నోటీస్ పంపిస్తాడు. అప్పుడే ఒక కొరియర్ బాయ్ అతను మీకు నోటీస్ వచ్చింది సార్ అని ప్రేమ్ చేతికి ఒక లెటర్ని ఇస్తాడు. ఏంటా నోటీస్ అని చామంతి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎస్, నోటీస్ వచ్చిందని రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ లోపలికి వచ్చి ఆ లెటర్ చదివి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక చామంతి ఇటివ్వండి బాబు అని ప్రేమ్ చేతిలో నుండి ఆ లెటర్ తీసుకుని చదివి చామంతి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ప్రేమ్ బాబు నిషా అమ్మ మీద అఘాయిత్యం చేశారని కేసు పెట్టారు అని చామంతి చెప్పటంతో హర్షతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేపే కోర్టుకు రమ్మని నోటీస్ పంపించారని చామంతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు. రోజా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరిప్పుడు చామంతి లాయర్ అయింది కాబట్టి ఈ కేసు తనే వాదించి ప్రేమ్ని కాపాడుకుంటుందేమో. ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.